జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని గురించిన ఒక గొప్ప సంగతి మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దేవుడు ఆకాశం అందున్నాడు. ఆయన దృష్టికి కనబడని సృష్టం అంటూ ఏది లేదు. మన హృదయాంతరంగాల్లో ఆలోచించుకుంటున్న సంగతులను కూడా ఆయన పసిగట్టగల సమర్థుడు. అంత గొప్ప దేవుడు మానవుల విషయమై మానవులకు ఒక గొప్ప పిలుపునిస్తున్నాడు. అదేమిటంటే 130వ కీర్తనలో ఒక మంచి మాట రాయబడి ఉంది. 3వ వచనంలో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ఎవడు నిలవగలడు అని మాట్లాడుతున్నాడు. నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది అంటాడు. కాబట్టి ఈ సంగతులు వింటున్నప్పుడు దేవుడు మన తప్పిదాలన్నింటినీ పసిగట్టగలిగిన వాడు, మన తప్పిదాలని చూస్తున్నవాడు. ఎవరూ చూడట్లేదు అన్న భావన మనకు ఉండొచ్చేమో, కానీ నిజంగా దేవుడు దృష్టి పెట్టి మానవుల తప్పుదాలని ఎంచగలిగితే ఆయన ఎదుట నిలవడానికి ఎవరికీ అర్హత ఉండదు. అలాంటిది దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యందు భయభక్తులు నిలిపినప్పుడు వారికి క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు. నిజంగా దేవుని గురించి ఈ సంగతి మనం వింటున్నప్పుడు 86వ కీర్తనలో కూడా మనకు మంచి మాట రాయబడి ఉంది. 86వ కీర్తన 5వ వచనంలో అంటాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు అంటాడు. దేవుడు క్షమించుటకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. క్షమించడానికి ఆయనకు మంచి మనసు ఉంది. మనమే ఆయన దగ్గరకు రావడానికి ఇష్టపడం. నాలాంటి పాపి దేవుని దగ్గరకు రాగలడా, నాలాంటి పాపికి క్షమాపణ దొరుకుతుందా అన్న భావనలో మనం ఉంటాం. కానీ తన యందు భయభక్తులు నిలిపినప్పుడు దేవుడు మాత్రము క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని పిలుపునిస్తున్నాడు. అందుకే దేవుని ఎదుట మనం ఒప్పుకోవాల్సిన ఒక సంగతి ఉంది. 19వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది. 19వ కీర్తన 12వ వచనంలో, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మన రహస్య పాపములు సైతము ఆయన పసిగట్టగలడు అని మనం గుర్తించి ఆయన ఎదుట మన తప్పులను ఒప్పుకోగలిగితే, అందుకే సామెతల గ్రంథంలోను కీర్తనలోను మిగిలిన పుస్తకాల్లోనూ రాయబడి ఉంది, తప్పు చేసి దాచువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు వర్ధిల్లుతాడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం వర్ధిల్లినట్లుగా మనం చేసిన తప్పుదములను దేవుని ఎదుట ఒప్పుకొని దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడని గ్రహించుకొని ఆయన ఎద్దకు రాగలిగితే మనకు క్షమాపణ దొరుకుతుంది. దేవుడు మనల్ని మన పాపములను హరించి వేసి మనకు క్షమాపణ దయచేస్తున్నాడు, నిర్దోషిగా తీరుస్తున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుని యొద్దకు మరలాలని మీ అందరికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.